ఇంద్రియ వాంఛలు లేనివాడు, ఆనంద భాష్పాలు చిందించేవాడు, పరిశుద్ధుడు, సీతాపతి అయిన శ్రీరాముని దూతలలో మొదటివాడు అయిన వాయుదేవుని కుమారుడైన హనుమంతుడిని స్మరించుకుంటున్నాను. ముఖము కమలంలా, ఉదయించే సూర్యుడిలా ఎర్రగా, కరుణతో నిండిన కళ్ళతో, ప్రాణదాతలా, ఎవరి గొప్పతనానికి అందం అనే లక్షణం ఉందో అలానే అంజనాదేవి అదృష్టానికి ప్రతీక అయిన హనుమంతుని గురించి నేను ధ్యానిస్తాను. మదన బాణాల కంటే వేగంగా పైకి ఎగరగలిగేవాడు, కమలపు రేకుల లాంటి విశాలమైన కళ్ళు, శంఖం లాంటి మెడ, దొండ పండువలే ఎర్రని పెదవులు కలిగినవాడు, వాయుదేవునికి అదృష్టాన్ని సూచించిన వానిని నేను ఆశ్రయిస్తాను. సీతాదేవి దుఃఖాన్ని తొలగించిన, రాముడి నిత్య వైభవాన్ని అందరికీ తెలిసేలా చేసిన, రావణుని కీర్తిని నాశనం చేసిన హనుమంతుని రూపం నా ముందు ప్రకాశించాలి. వానరుల అధిపతి, సూర్యకిరణాలు కలువలను మూసివేసినట్లు అసురుల వంశాన్ని నాశనం చేసినవాడు, ఆపదలో ఉన్నవారిని కరుణతో కాపాడుతానని ప్రతిజ్ఞ చేసినవాడు, వాయుదేవునికి సకల తపస్సుల ఫలం అయిన వానిని నేను చూశాను. వాయుపుత్రుడైన హనుమంతుని స్తుతిస్తూ ఈ హనుమత్ పంచరత్న స్తోత్రం చదివినవారు ఈ లోకంలో దీర్ఘాయుష్యును, సకల సుఖాలను అనుభవించి శ్రీరాముని భక్తిని కలిగి ఉంటారు.